నెల్లూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ సూచించారు. కమిషనర్ నందన్తో కలిసి కార్పొరేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో అన్ని నియోజకవర్గాల అధికారులతో సమావేశం నిర్వహించారని, ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని మంత్రి నారాయణ తెలిపారు. ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా పడుతున్నాయి. నెల్లూరు జిల్లా తీసుకుంటే నెల్లూరు జిల్లాలో హైయెస్ట్ వచ్చి ఆత్మకూరు 14 సెంటీమీటర్ల వర్షం పడింది. అదేవిధంగా దొత్తులూరులో 11 సెంటీమీటర్లు, డిస్టిక్ యావరేజ్ 7 సెంటీమీటర్లు. నెల్లూరు సిటీ తీసుకుంటే నెల్లూరు కార్పొరేషన్ లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 3-4 సార్లు సిల్ట్ తీశారు. గత 5 సంవత్సరాల్లో పేరుకుపోయిన సిల్ట్ అంతా తీయించాం. కొన్ని దగ్గర 2 అడుగులు, కొన్ని దగ్గర 3 అడుగులు, కొన్ని దగ్గర 1.5 అడుగు, కొన్ని దగ్గర 1 అడుగు సిల్ట్ స్పెషల్ డ్రైవ్ పెట్టి తీయించబట్టే ఈ రోజు నెల్లూరు సిటీలో ఎక్కడ నీళ్లు నిలవాల. అక్కడక్కడ ఏదైతే ఫుట్ పాత్లు ఏదైతే ఉన్నాయో దాని మీద యాక్చువల్ గా ఆ రాళ్లు వేసుకోవటం, బండలు వేసుకోవటం వల్ల ఆ కాగితాలు వచ్చి బ్లాక్ అవటం వల్ల వెనకదంటూ తప్పితే ఎక్కడ కూడా లేదు. అందుకని అందరూ కూడా ప్రజలు హర్షిస్తున్నారు. నేను, కలెక్టర్ గారు, కమిషనర్ ఇప్పుడు టౌన్ అంతా తిరిగి వచ్చాం. ఎక్కడైనా నీళ్లు స్టాక్ అయి ఉన్నాయని, ఎక్కడ కూడా నీళ్లు స్టాక్ కాలేదు. బాగా చేశారు అధికారులు. ఇదే విధంగా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు 123 మున్సిపాలిటీస్ లో ప్రభుత్వం రాగానే 2024 ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు జూన్ లో ఇచ్చిన ఆదేశం ఏంటంటే ఇమీడియట్ గా మున్సిపాలిటీలో సిల్ట్ తీయించండి, వర్షాకాలం వచ్చే ముందంటే 50 కోట్ల రూపాయలు మున్సిపాలిటీస్ కి ఫండ్ కూడా ఇవ్వటం జరిగింది సిల్ట్ తీయడం కోసం. ఆ విధంగా యాక్చువల్ గా సిల్ట్ మీద ఈ ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ పెట్టబట్టి ఈ రోజు అయితే డ్రైన్స్ ఇంకా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. కచ్చా డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్స్ అన్ని పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఒక 4,000 కోట్లతో ఒక ప్రాజెక్ట్ ని యాక్చువల్ గా శాంక్షన్ చేశారు. అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. అది కూడా త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా టేకప్ చేస్తే 77 మున్సిపాలిటీస్ లో అంటే 50,000 కంటే ఎక్కువ పాపులేషన్ ఉండే మున్సిపాలిటీస్ లో ఆ ప్రాజెక్ట్ కి కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసింది. రైల్వే ట్రాక్ నేరాలండి. ఈరోజు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో వర్షాలు విస్తృతంగా